హాయ్ ఫ్రెండ్స్, మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి. ఇంకా మా పెద్దమ్మ మేము వచ్చామంటే హడావుడి చేస్తుంది. ఇంకా ఈరోజైతే నాటుకోడి పులుసు వండింది, విత్ బగారాన్ని వండింది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్కి అయితే ఇంకా బొబ్బరి గారెలు అయితే వేస్తుందండి. ఇంకా ఇలా హడావుడి అయితే చేస్తుంది మేము వచ్చామంటే. ఇంకా మా పెద్దమ్మ ఎక్కువ పొయ్యి మీదే వంటలు చేస్తుంది. ఇంకా అందుకే నేను కూడా పొయ్యి మీదే ఇంకా ఈ గారెలు అయితే వేస్తున్నాను. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. ఇంక నేను మా పెళ్లి చూపుల స్టోరీ అయితే చెప్తానన్నాను కదండి. మా పెద్దమ్మకి ఆడపిల్లలు లేరని చెప్పి ఫస్ట్ నా పెళ్లి చూపులు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడే జరిగాయి. మా వారు నన్ను అక్కడే ఫస్ట్ టైం చూశారు. అంటే ఫస్ట్ ఫోటోలు అయితే వాళ్ళు మాకు పంపించారు, మేము వాళ్ళకి పంపించాము. పంపించిన 4-5 నెలలకైతే వాళ్ళు నన్ను చూడటానికైతే వచ్చారు. ఇంకా నేను అప్పుడు దీపావళి సెలవులకైతే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా అప్పుడు నన్ను చూసుకోవటానికని సడన్గా వచ్చారండి. ఇంకా అక్కడ మా పెళ్లి చూపులు అయితే అలా జరిగాయి. ఇంకా నేను వేరే